ఉపవాసం గురించి చాలా అద్భుతమైనటువంటి వివరణ. రెండో రోజు యోవేలు 1:14లో దేవుడు ఏం చెప్పాడంటే ఉపవాస దినమును ప్రతిష్ఠించుడి అని దేవుడు చెప్పాడు. అసలు ఎలా ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకోవాలి, ఎలా ఉపవాసం చేయాలి, ఉపవాసం ఉన్నప్పుడు మనం ఏం చేయకూడనివి పనులు, చేయకూడని పనులు ఉంటాయి, మనం ఏం చేయవలసిన పనులు ఉంటాయి అని మనం తెలుసుకున్నప్పుడే ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకోగలుగుతాం. కాబట్టి దాని గురించి మనం వివరించుకుందాం. ప్రార్థనతో కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. మిక్కిలి ప్రేమ నమ్మకములు గల మా ప్రియ పరలోకపు తండ్రి, నీ అత్యున్నతమైన నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి నా ప్రభా, ఈ సమయమందు ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడమని నిన్నటి కాల సమయంలో ఉన్న ప్రభా ఉపవాసం గురించి అనేక విషయాలు తెలుసుకున్నాం. ఈరోజు ఇంకా నూతనమైన విషయాలు తెలుసుకుంటే కృప చూపించమని యేసునామమున ప్రార్థిస్తున్నామా పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఉపవాస దినం ప్రతిష్ఠించాలి. ప్రతిష్ఠించడం అంటే ప్రత్యేకపరచుకోవాలి. మనం నిన్న ఉపవాసం గురించి చాలా చక్కగా తెలుసుకున్నాం. అంటే ఉపేక్షించుకోవాలి, అంటే మనం పరీక్షించుకోవాలి, అంటే వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి, అంటే సమర్పించుకోవాలి నీవు, అంటే ముక్తిని చేరుతాం అనమాట. ఇవన్నీ చేస్తే ముడివేయబడాలన్నమాట వాక్యంతో. కాబట్టి ఈ విషయాలను మనం నిన్నటి కాల సమయంలో నేర్చుకున్నాం. మరి ఈరోజు అసలు ఉపవాసం దేవుడు చెప్పాడు కదా, ఎలా చేయాలి, ఏం చేయాలి, ఏంటన్నది మనం మత్తయి సువార్త 6వ అధ్యాయం, ఒకసారి మీరు అందరు బైబిల్ తీసుకోండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 16 నుంచి 18 వరకు మీరు చూసినట్లయితే అక్కడ చాలా అద్భుతమైనటువంటి విషయాలను దేవుడు మనకి నేర్పిస్తూ ఉన్నాడు. మీరందరూ కూడా ఆ విషయాల్ని చూడాలని చెప్పి ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. మత్తయి సువార్త 6వ అధ్యాయము 16వ అధ్యాయం నుంచి 18 వరకు మనం చూసినట్లయితే, మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి, తాము ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారం చేసుకుందరు, వారు తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందు నీ తండ్రికి కనబడవలనని నీవు ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొనుము, అప్పుడు రహస్యమందున్న చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, చాలా అమూల్యమైనటువంటి విషయాలను దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇంతకాలం నువ్వు ఎటువంటి ఉపవాసం చేసావో ఏం చేసావో నాకైతే తెలియదు, కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి విషయాలను స్పష్టంగా మనం తెలుసుకుందాం. చూడండి, దేవుడు ఉపవాసాన్ని ప్రారంభించాడు. ఇక్కడ 3 విషయాలను మనం ఉపవాసం ఉన్నప్పుడు చేయకూడదంట. ఏంటంట? వేషధారుల వలె ఉండకూడదు, మనుషులకు కనబడాలని ఉపవాసం చేయకూడదు, మన ముఖం వికారం చేసుకోనకూడదు. నేను ఇజ్రాయెల్ నుంచి సిస్టర్ సునీత గారు చాలా మంచి సాక్ష్యం చెప్పారు. ఆవిడ చిన్నప్పుడు అంట వాళ్ళ పక్క ఆంటీ ఉపవాసం చేసేదంట. ఏంటంటే శుభ్రంగా తలస్నానం చేసి బయటకు కూడా వచ్చేది కదంట, పడుకుని ఉండేదంట. ఏంటంటే మీ అమ్మ ఏదంటే ఉపవాసం ఉన్నదని చెప్పేదంట. చాలామందికి ఉపవాసం అంటే ఏంటంటే భోజనం చేయటం మానేయటం మాత్రమే ఉపవాసం అని చెప్పి చాలా ఒక పురాతనం నుంచి వచ్చినటువంటి ఆలోచనలో మీరు ఉండిపోయి ఉన్నారేమో. దయచేసి చెప్తూ ఉన్నాడు, దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, నేను చెప్పట్లేదు. మీరు ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయాలంట? వేషధారుల వలె ఉండకూడదు. అంటే ఒక వేషం ధరించుకోకూడదు. మంచిగా తలకు స్నానం వేసి మంచిగా వైట్ బట్టలు వేసుకుని ఒక వేషంలాగా ఉపవాసం అనేది పైన కప్పుకున్నటువంటి వేషం మాత్రం కాదని గుర్తించాలని చెప్పి ప్రభు పేరట మీకు మనం చేస్తున్నాను. మనుషులకు కనబడాలని ఉపవాసం చేయకూడదు, మన ముఖం వికారం చేసుకోకూడదు. ఈ 3 విషయాల్లో మనలో ఉంచుకుని ఉపవాసం చేస్తూ ఉంటే దేవుడు దాన్ని అంగీకరిస్తాడు. కానీ ఖచ్చితంగా మనం చెప్పేస్తాం ఉపవాసం ఉన్నట్టు బోర్డు పెడతామన్నట్ట. మనం ఇన్ని రోజులు ఉపవాసము, నేను ఇన్ని చేస్తున్నాను అని చెప్పి అందరికీ మనం చెప్తూ ఉంటాం. ఏమో ఇంకా భోంచలేదు, చేయనండి ఈరోజు ఉపవాసం అని చెప్పి నేను ఎంత జాగ్రత్త పడి ఉన్నాను. చిన్నప్పుడు ఆ నోటిలో వచ్చినటువంటి లాలాజనాన్ని కూడా నేను తీసుకోవడానికి భయపడి ఉండి నా చిన్నతనంలో. ఏంటంటే ఇలాగ మోషే చెప్పాడంట, దేవుడు వెళ్తున్నప్పుడు ఒక వ్యక్తి అంటే ఏం చేశాడంట, సైన్యులు వెళ్తా కూడా ఆ తేనెలోనూ ఆ యొక్క నైఫ్, యుద్ధం చేసే కత్తి ఉంటుంది, ఆ కత్తిని ఇలా తేనెలో ముంచి అది నాలుక మీద పెట్టుకున్నాడంట. ఎంత ఒక డ్రాప్ కూడా పడదు. దానికే అతని మీదకి ఉగ్రత వచ్చింది. నాకు ఇవన్నీ చూసి చాలా కేర్ఫుల్గా ఉండాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నాను. కానీ సొమ్ము మింగటా కూడా భయం వేసేది నాకు. అమ్మో మింగకూడదేమో. అటువంటి సిచ్యువేషన్స్లో మేము చాలా నీరసం వచ్చేసేది, చాలా ఆకలేసేసేది. ఎన్నో తరగతులు అనుకుంటున్నారు? 7th క్లాస్లో. నేను 7th క్లాస్లో ఫాస్టింగ్ బ్రేక్ చేస్తుంటే మా ఇంటి దగ్గర అందరూ అన్నారు, ఏం పాపాలు చేసేవారా నువ్వు, ఎందుకని ఉపవాసాలు చేస్తున్నావు ఈ టైంలోనే అన్నారు. ఉపవాసం అంటే నువ్వు పాపం చేస్తే పాపం పోటాకు ఉపవాసం చేసేది కాదు. ఇవన్నీ నేను వివరిస్తాను ఎదరెదరా. అసలు ఎంతమంది ఉపవాసాలు చేశారు, ఎన్ని రోజులు ఉపవాసాలు చేశారు, ఎందుకు ఉపవాసాలు చేశారు అనేది శనివారం వరకు ఈ టాపిక్ అంతా నడుస్తుంది. కాబట్టి ఏ రోజు మీరు మిస్ అవ్వకూడదు.
ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. అలాగే మేము యూట్యూబ్లో అప్లోడ్ చేసిన ఇవన్నీ కూడా రెగ్యులర్గా వింటూ ఉండండి. చూడండి, ఏం చేయాలంటే మన ముఖం వికారం చేసుకోకూడదు. కాబట్టి 3 రాసుకున్నారు కదా, వేషధారుల వల్ల ఉండకూడదు. బైబిల్లో ఈ విషయాలన్నీ మనుషులకు కనబడే వల్ల ఉండకూడదు, ముఖాన్ని వికారం చేసుకోకూడదు. మరి ఎలా చేయాలని దేవుడు చెప్తున్నాడు? రహస్యమందున్న తండ్రికి కనబడాలని ఉపవాసం చేయాలంట. ఎవరికి కనబడాలండి? రహస్యమందున్నటువంటి తండ్రికి కనబడాలి. మరి ఎవరికి కనబడుతుంది నువ్వు చేసేటువంటి ఉపవాసం? ముఖం కడుక్కోవాలి అంటే పరిశుద్ధ దేవుని, ఆ దేవుని వైపు ఆయన ముఖాన్ని చూసి ప్రార్థించాలంటే నువ్వేం కలిగి ఉండాలి? పరిశుద్ధత కలిగి ఉండాలి. నీ ముఖాన్ని కడుక్కోవడం అంటే పాపం ఒప్పుకోవడం అనమాట. మొహం కడుక్కోవడం నేను ఏమనుకునేవాడిని, సబ్బెట్టి శుభ్రం కడిగేసుకుంటే మొహం కడిగేసుకున్నట్టే కదా అనుకునేవాడిని. నేను అలాగే చదివాను బైబిల్ నేను. కాబట్టి ఈరోజు నువ్వు కూడా అలాగే చదువుతున్నావేమో. అక్కడ దాని అర్థం ఏంటంటే ముఖం కడుక్కోవడానికి ఇంత ప్రత్యేకంగా చెప్పాలా దేవుడు? కాబట్టి ముఖం ఎలా ఉండాలి? శుభ్రంగా ఉండాలి. అంటే ఏంటి? ముఖంలో కడిగితే ఏం పోతుంది? మట్టి, మకర, మలినం అంతా పోతుంది. అర్థమవుతుందా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా? కాబట్టి పరిశుద్ధుడైనటువంటి దేవుని సన్నిధికి నువ్వు వచ్చినప్పుడు ఆయనతో సహవాసం చేస్తున్నావు, ఆయన దగ్గర కూర్చున్నావు, ఆయన పక్కన కూర్చున్నావు. నువ్వు ఎవరి పక్కన స్నానం చేయకుండా కూర్చుంటే ఎంత బాగుంటుంది కదా, మంచి స్మెల్ వస్తుంది. వాళ్ళు ఏం చేస్తారు? అబ్బా స్నానం చేయలేదు కదా ఈరోజు నువ్వు, చాలా బాగుంది స్మెల్ అని నిన్ను పక్కన కూర్చుంటారా? ఏం మాట్లాడకుండా ఏం చేస్తారు వాళ్ళు? నెమ్మదిగా ఇప్పుడే పని ఉంది వస్తానని చెప్పి వెళ్ళిపోయి నీ వెనకాలో అక్కడ కూర్చోవడం చేస్తారు. ఆఫ్టర్ ఆల్ ఒక మనిషిని పక్కన కూర్చోవడానికి ఇష్టపడలేనప్పుడు ఏంటి? మామూలు చెమట కంపుకి. అలాంటిది పాపముతో కూడినటువంటి నీ ముఖాన్ని పట్టుకొచ్చి నీలో ఉన్నటువంటి లోపాలను, నీలో ఉన్నటువంటి దోషాలను పట్టుకొచ్చి దేవుని దగ్గరికి వస్తే ఎలా ఉంటుంది? కాబట్టి ఏం చేయాలంట? ముఖము కడుక్కోవాలి. అంటే పరిశుద్ధుడైనటువంటి దేవుని ముఖాన్ని నువ్వు చూసి ప్రార్థించాలంటే నీకేముండాలి? పరిశుద్ధత కలిగి ఉండాలి. దేవుడు మాట చెప్పాడు, నేను పరిశుద్ధుడిని కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి. నేనే వేషాలు వేసేవాడు అనుకోండి, నా పిల్లకి నేను బుద్ధి చెప్తుంటదా? నువ్వు ముందు చూసుకో, నీదిని సరి చేసుకో ముందు అంటది. కాబట్టి నువ్వు ఒక సరైనటువంటి జీవితం జీవించినప్పుడు దేవుడు చెప్తాడు, నేను పరిశుద్ధుడిని కనుక మీరును పరిశుద్ధులుగా ఉండడి అని చెప్తున్నాడు దేవుడు. దేవుడు ప్రతిదీ ఎగ్జాంపుల్ ఇచ్చేయలేడు. అందరూ పొద్దుట లేచి ప్రార్థన చేయడం చెప్పలేదు దేవుడు. ఆయన లేచాడు ముందు, ప్రొద్దుటేని ప్రార్థన చేశాడు. ఆయన చీకటితోటే లేచాడు. లేచి ఏం చేశాడు? నేను ఇవన్నీ మీకు యేసుప్రభు ఉపవాసం ఉన్నాడు కదా 40 రోజులు, అది వివరించినప్పుడు ఇవన్నీ అక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ మనకి సమయం సరిపోవట్లేదు ఎక్కువ ఇవన్నీ. చూడండి, మీరు ముఖాన్ని ఏం చేయాలంటే కడుక్కోవాలి. మరి ఈరోజు చాలామంది ఉపవాసాలు చేసి ఉంటారు, 40 రోజులు ఉపవాసాలు చేశారు, 40 days ఉపవాసాలు చేశారు. కడుక్కున్నారా మీరు? మీ కంటిని మలినాన్ని కడుక్కున్నారా? మీ కంటిని బురదను కడుక్కున్నారా? మీరు అవి ఇవి అంటుకుపోయి మీ ముఖాలకి, మరి అవన్నీ కడుక్కున్నారా? లేదు, ఏమీ కడుక్కోలేదు. ఎలా ఉన్న వాళ్ళు అలాగే వెళ్ళిపోయారు, వచ్చేసారు. ఎదుటి వ్యక్తి ఎంత అసహించుకుని ఉంటాడు. కాబట్టి పరిశుద్ధుడైనటువంటి దేవుని ముఖం నువ్వు చూడాలంటే నీ ముఖం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మరి నీ ముఖం పరిశుద్ధంగా ఉన్నదా? ఎంత మలినంతో నిండిపోయినది, ఎంత మలినాలు నీ ముఖం మీద ఉన్నాయి ఒకసారి గుర్తు చేసుకో. కాబట్టి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నీ మలినాలన్నిటినీ క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకోవడం అంటే ఏంటి? సబ్బు అంటే ఏంటి? స్నానం అంటే వాక్యం అనేటువంటి ఉదక స్నానం చేత నీ తప్పిదాలన్నింటినీ క్లీన్ చేసుకోవాలన్నమాట. ప్రభా ఇదిగో నీ వాక్యానుసారంగా నాది లేదు, ఇదండి అసలైన ఉపవాసం అంటే ఏంటి? ముఖము కడుక్కోవాలి. కాబట్టి నీ ముఖాన్ని నువ్వు కడుక్కున్నావా? నీ మళ్ళీ నువ్వు క్లీన్ చేసుకున్నావా? హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. వందనాలు యేసయ్యా. కాబట్టి ముఖం కడుక్కోవడం అంటే నీ పాపాలను ఒప్పుకోవడం, నీ దోషాలను ఒప్పుకోవడం, వాటిని విడిచిపెట్టి దేవుని సన్నిధిలో నువ్వు పరిశుద్ధపరచబడటం. కాబట్టి నీకు ఒక మట్టి డస్ట్ అంటుకున్నదానికి కడిగినప్పుడు ఏమవుతుంది? అది వదిలేస్తున్నావు, పో బయటకు అని చెప్పి దాన్ని ఏం చేస్తున్నావు? సబ్బుతోటి క్లీన్ చేస్తూ ఉన్నావు. కాబట్టి వాక్యం అనే ఉదక స్నానం చేత నీలో ఉన్న ప్రతి లోపాలను విడిచిపెడతా ఉన్నావు. నీలో కోపము, నీలో ద్వేషము, నీలో అసూయ, నీలో ఉన్నటువంటిది ఏదైతే ఎక్స్ట్రాలు ఉన్నాయో వాటన్నిటిని కట్ చేస్తాం అన్నమాట. డస్ట్ వచ్చి నీ ముఖంలో చిన్న చిన్న రంధ్రాలు ఉంటే వాటిలో కాపురం చేస్తుంది. అప్పుడు ఏం చేస్తావు? నువ్వు వాటర్ పెట్టి, వాటర్ అంటే ఏంటంటే వాక్యం పెట్టి ఏం చేస్తావు? పో రా బయటకు రా, ఎక్కడ కాదు నీకు ప్లేస్ అని చెప్పి ఎప్పుడైతే కడుతుంది ఫ్రెష్. ఏంటి ఈరోజు ఎంత ఫ్రెష్గా ఉన్నావు అంటారు. ఎందుకంటే నువ్వు మొహం కడుకునితే ఫ్రెష్గా ఉంటావు, లేదంటే డల్గా ఉంటావు. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, కాబట్టి ఎప్పుడు కడుక్కుంటావు ముఖం? నువ్వు అప్పుడప్పుడునా? రోజుకి స్నానం అయితే ఎప్పుడూ చేస్తారు, కానీ ముఖం మాత్రం 33 సార్లు కడుగుతారు రోజులో కదా, ఫ్రెష్గా ఉండాలని. మరి వాక్యాన్ని 33 సార్లు చదువుతున్నావు నువ్వు? లేదు. ఇది చెప్తున్నాడు అనమాట దేవుడు, ముఖం కడుక్కోమని చెప్పి.
కాబట్టి నువ్వు బైబిల్లో చదివితే తెల్లటి పుస్తకంలో నల్లటి అక్షరాలు అనుకుంటే నీ జీవితం ఎప్పుడు నల్లగానే ఉంటుంది. నీ జీవితం తెల్లబడాలన్నా, వెలిగించబడాలన్నా, అనేక మందికి ఆశీర్వదించబడాలన్నా, అనేక మందికి ఆశీర్వాదకరంగా మారాలన్నా జీవవాక్కులండి. అవన్నీ కూడా జీవం ప్రవహింతుంది. ప్రతి మాటలో జీవం ఉన్నది, యేసయ్య మాటలో జీవం ఉన్నది అని నువ్వు గుర్తించినప్పుడు అద్భుతంగా ఉంటుందండి ఇక్కడ వాక్యం. కీర్తనలు 98లో నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. చూడండి, కీర్తనలు 98 నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. కాబట్టి ఏం చేయాలంటే మనం ఆ ముఖంలో, ఆయన ముఖంలోకి మన ముఖం పెట్టినప్పుడు ఏం కనపడుతుందంట? ఆయన ముఖంలో ఉన్నటువంటి కాంతిలో మన రహస్య పాపములన్నీ కూడా మన ముఖంలోంచి కనపడుతున్నాయంట. హల్లెలూయా. చూసావా నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా? కాబట్టి దేవుని దగ్గరకు వచ్చి నీ ముఖం పెట్టేస్తున్నావా మలినాలతోటి? ఆయన ఏంటి అద్దం లాంటివాడు అనమాట. ఆయన నీ ముఖాన్ని తిరిగి నీకు చూపించాడు. కాంతివంతమైనటువంటి ముఖం అయింది. ఆ ముఖంలో నీ ముఖం పెట్టినప్పుడు, ప్రార్థించినప్పుడు కనపడుతుందంట, కడుక్కోపోతే. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యం నీలో ఉన్న లోపాన్ని చూపించినప్పుడు సరి చేసుకుంటున్నావా? అదండి ఉపవాసం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. కాబట్టి నీరు అనగా యేసయ్య రక్తం. యేసయ్య రక్తం చేత నీ ముఖాన్ని దేవుడు కడిగాడు. నిన్ను మొత్తం కడిగాడు, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు. నువ్వు ఇప్పుడు పరిశుద్ధపరచబడినటువంటి వ్యక్తివి. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. కాబట్టి రహస్య పాపాలను ఒప్పుకున్న తల అంటుకోవాలి. చూడమ్మా, మీరు చదువుతున్నారు కదా, బైబిల్ ఎదురు పెట్టుకోండి అందరూ కూడాను. తల అంటుకోవాలి అంటే దేవుని అభిషేకానికి గుర్తు అనమాట. అంటుకోవటం అంటే తల. చూడండి, దావీదుని అభిషేకించాడు దేవుడు. తర్వాత ఎవరు సమయాలు వచ్చి ఏం చేయడా, ఎక్కడ నాయలు ఎక్కడ పోస్తారు, తలకా మీద వేస్తారు. తల అంటుకోవటం అంటే అభిషేకం పొందుకోవాలి, దేవుని చేత అభిషేకించబడాలి. ఇదండి ఉపవాసం. దేవుని అభిషేకానికి గుర్తు అనమాట తల అంటుకోవటం అంటే. దేవుని చేత అభిషేకించబడాలి, అప్పుడు దేవుడికి ఏమిస్తాడు? ప్రతిఫలం ఇస్తాడు. చాలామంది అంటారు ఎన్ని రోజులు ఉపవాసం చేశాము అని కాదు, కానీ ఎన్ని రోజులు ఉపవాసం చేశాం. చాలామంది అంటారు మాకు జవాబు రాలేదు బ్రదర్, చాలా ఉపవాసాలు చేశాం, చాలా రోజులు ఉపవాసం చేశాం, కానీ మాకు జవాబు రాలేదు. హల్లెలూయా. మీకు ఉపవాసం చేసినా కూడా, ఎంత ఉపవాసం ఉన్నా కూడా జవాబు రాకపోవడానికి కారణం ఏంటి తెలుసా? దేవుడు చూసే ఉపవాసం చేశారా మీరు? దేవుడు చూసే ఉపవాసం చేయలేదు మీరు. మనుషులకు కనబడవాలనని, మనుషులు చూసే విధంగా మీరు ఉపవాసం చేశారు కాబట్టి మీకు జవాబు రాలేదు. మరి దేవుడు చూసేటువంటి ఉపవాసం ఎలా ఉంటుంది? అసలు ఏంటి ఆ ఉపవాసం అని చూసినట్లయితే యెషయా గ్రంథం 58వ అధ్యాయం 3వ వచనంలో ఒక చక్కటి మాట ఉన్నది. అక్కడ మీకు చదివి వినిపిస్తాను, మీరు కూడా చూడండి. 3వ అధ్యాయం నుంచి 10వ వచనం వరకు చదువుకోవచ్చు మీరు. తమ దేవుని న్యాయ విధిని విడువక నీతిని అనుసరించి వారైనట్టు అనుదినము వారు నా యొద్ద విచారణ చేయుచు నా మార్గములను తెలుసుకొనవు నిత్య కనపరుచుదును. తమకు న్యాయమైన తీర్పు తీర్చవలనని వారు అడుగుదురు. దేవుడు తమకు ప్రత్యక్షుడు కావాలనని ఇచ్చేయింతురు. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరు. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారములు చేయుదురు. వావ్, చూడండి అమ్మందరూ కూడా చూడండి. మీ ఉపవాస దినమున మీరు వ్యాపారము చేయుదురు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు చదువుకున్న తర్వాత మరి సమయం లేదు కాబట్టి ఇవన్నీ చదవట్లేదు నేను. ఇక్కడ 7 కార్యాలు వాళ్ళు ఉపవాస ప్రార్థన దేవుడు చూడకుండా చేసేయంట. ఆ 7 కార్యాలు ఏంటో నేను చెప్తాను, వాటిని చాలా జాగ్రత్తగా ఉండండి. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 3 నుంచి 10 వచనాలు చూసినట్లయితే, మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మా ప్రాణాలను ఆయాసపరచుకొని నీవెందుకు లక్ష్య పెట్టు అంటారు. ఇక్కడ వచనాన్ని చాలా జాగ్రత్తగా చదివితే వారు అడిగారంట, మేము ఉపవాసం చేస్తే నువ్వు ఎందుకు చూడవు అంటే, దేవుడు చూస్తున్న ఉపవాసానికి వారు చేస్తున్న ఉపవాసానికి చాలా తేడా ఉందంట. మరి వాళ్ళు చేసినటువంటి ఉపవాసం ఏంటి అని చూసినట్లయితే
వాళ్ళు ఈ యొక్క 7 కారణాల వల్ల 7 కార్యాలు వారి యొక్క ఉపవాస ప్రార్థన దేవుడు చూడకుండా చేసేయంట. అవి ఏంటా అని చూసినట్లయితే యెషయా గ్రంథం 58వ అధ్యాయం 3, 4, 5 వచనాల్లో మనకి మీరు ఉపవాసమున మీరు వ్యాపారం చేయుదురు అంటే దేవునితో గడపట్లేదు ఇలా. ఉపవాసం ఉన్నారు పేరుకి, కానీ ఏం చేస్తున్నారు? వ్యాపారం. ఈరోజు చాలామంది ఇదే చేస్తూ ఉన్నారండి. ఉపవాసం అంటే ఏంటంటే, అసలు ఉపవాసం అంటే మీనింగ్ ఏం చెప్పుకున్నాం మనం? గుర్తుందా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా? ఉపం అంటే దేవునికి దగ్గరగా, వాసము అంటే నివసించడం. దేవునికి దగ్గరగా నివసించడం అనేటువంటి ఉపవాసం అని పేరు పెట్టుకుని వ్యాపారం చేసుకుంటే ఎక్కడున్నాను? ఎంత మోసం ఇది, ఎంత కన్నింగ్ కాదు ఇదంతా నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా. ఏంటంట ఎంత కన్నింగ్ ఇది అంటే, దేవునికి దగ్గరగా ఉండటం అనేటువంటి సహవాసం చేయటం పేరు ఉపవాసం అంటే. మరి నువ్వేమో ఉపవాసం ఉన్నావు, ఊర్లు తిరుగుతున్నావు, పనులు చేసుకుంటున్నావు, నీ ఇష్టానుసారంగా నువ్వు తిరుగుతున్నావు, మరి అది ఉపవాసం ఎలాగవుతుంది? హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. తర్వాత మీ పని వారి చేత కష్టమైన పని చేయించదురంట. గమనించండి ప్రియమైనటువంటి, చాలా అద్భుతమైన విషయాలు రాసుకోండి. మీరు ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు? వ్యాపారం చేస్తున్నారు. రెండో విషయం ఏంటంటే, మీ పని వారి చేత కష్టమైన పని చేయించుదురు. తర్వాత మూడోది ఏంటంటే, మీరు కలహపడుదురు, ఉపవాసం చేస్తారు. ఉపవాసం ఉంటుందండి ఈవిడ, పక్కవాడిని నానా విధాలుగా తిడుతూ ఉంటుంది. పక్కోడు అంటే ద్వేషము. అబ్బాబ్బాబ్బా, రియల్గా నేను నా చిన్నతనంలో చూసాను ఇవన్నీ కూడా. దేవుడు చూసారా అసలు ఎంత మనుషుల జ్ఞానం, మనుషుల మనస్తత్వాలు ఎంత తెలిసినాడు. ఉపవాసం ఉంటారు, కొట్టేసుకుంటుంటారు. నేను ఒకరోజు 31st నైటు 2007 సంవత్సరంలో జాన్ వెస్లీ గారు ఉన్నారు కదా రాజమండ్రి, వాళ్ళ చర్చిలో ఈ జరుగుతూ ఉందన్నమాట. 31st నైట్గా నేను చదువుకుంటున్నాను, బీఎడ్ చేస్తున్నప్పుడు హాస్టల్లో ఉంటే వెళ్ళాను. అంత అప్పుడు చిన్నగా ఉండేది. జాన్ వెస్లీ గారు మమ్మల్ని పిలుస్తుండేవారు అనమాట. ఎక్కడ మీటింగ్ జరిగినాను, మేము హాస్టల్ ఉండేవాళ్ళు, గృహ కూడికలు అన్నీ పిలుస్తుండేవారు, వెళ్తుండేవాళ్ళు. బ్రదర్ ఇలా లవ్ ఫీస్ట్ ఉంటుంది రండి, 31st నైట్ కూడా మా చర్చికి రండి అండి. సరే అని చెప్పి వెళ్ళాం. మేము వెళ్తే 31st నైట్ 12-1 అయిపోయింది. అలాగా వచ్చేస్తూ ఉంటే మా హాస్టల్కి దగ్గరకు వచ్చేసరికి కోరీస్ ఉంటాయన్నమాట. అక్కడ బాగా ఈ కొంచెం ఏరియా ఎవరో మసలరు అనమాట. అక్కడ వచ్చేసరికి ఇటు ఒక మాలేసుకున్నటువంటి వ్యక్తి ఇటు వెళ్తున్నాడు, అటు వేరే మాలేసుకున్న వ్యక్తి ఆటోమేటిక్గా 2 బైక్స్ ఢీకొన్నాయి. అంతేనండి, వాళ్ళిద్దరు కింద పడి కొట్టేసుకుంటున్నారు. కనీసం ఆ 40 days అన్నా వాళ్ళు చెప్పులు వేసుకోకుండా చక్కగా చాలా భక్తిగా ఉంటారు, మంచిది. కానీ సహనాన్ని కోల్పోయారు వాళ్ళు. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు దేవునికి ఒక ప్రత్యేకించబడినప్పుడు ప్రత్యేకంగా ఉండాలి. నీ జీవితం, నీలో ఉన్న కోపం చచ్చిపోవాలి, నీలో ఉన్న ద్వేషం పోవాలి. అంటే 40 days అనే కాదు, మరణం వరకు అంట. నమ్మకం ఉన్నవారికి జీవకిరీటం అంట. అంతేగాని ఉపవాసం ఉన్నప్పుడు మాత్రం చాలా వింతగా ప్రవర్తించి మామూలుగా ఉన్నప్పుడు మామూలుగానే కాదు. ఇక్కడ చూడు, ఉపవాసం ఉండి ఏం చేస్తాను? కలహపడుతున్నారంట. కలహపడతావు ఉపవాసం చేస్తే దేవుడు ఆలకించాలనుకుంటున్నావు నువ్వు? నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితుడా, కలహపడతావు ఉపవాసం చేస్తే దేవుడికి ఉపయోగం అనుకుంటున్నావు నువ్వు? ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ ఉండి ఆవిడ మంచిగా స్కిప్పింగ్ చేసుకుంటా, కబడ్డీ ఆడుకుంటా, గంతులు వేసుకుంటా తిరిగింది అనుకోండి, ఏమవుతుంది? రక్తస్రావం జరిగి ప్రెగ్నెంట్ పోతుంది. ఆ ఫలము పొందుకోదు, నిలబడదా ఫలం. కాబట్టి ఈ రోజున ఒక ఉపవాసం ఉన్నామంటే దేవుని ధరించుకున్నటువంటి వ్యక్తిగా నీవు ఒక ప్రత్యేకించబడినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి జీవితం జీవించాలి. కానీ ఇట్లా పనికి మాలినటువంటి జీవితాలు జీవించి ఫలాలను ఆశించినట్లయితే దేర్ ఈజ్ నో యూజ్, ఫలాలు రావన్నమాట అక్కడ. కాబట్టి ఒకవేళ ఇంతవరకు మీరు ఇదే చేసినట్లయితే సరి చేసుకోమని దేవుడు చెప్తా ఉన్నాడు. పనివారి చేత కష్టమైన పనులు చేయించారు, కలహపడతా ఉంటారు. తర్వాత 4వది వివాదము చేయించు ఉపవాసం చేస్తారు. వివాదాలు, తగువులు, అన్యాయంతో ఉండి ఉపవాసం చేస్తారు. అన్యాయం ఉపవాసం ఉంటారు, లంచం తీసుకుంటారు, ఉపవాసం ఉంటారు, మోసం చేస్తారు, ఉపవాసం ఉంటారు. 7వ విషయం, మీ కంఠస్వరం పరలోకం వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు. మన కంఠస్వరం పరలోకం వినబడదంట. నువ్వేమో ఉపవాసం ఉన్నావు, నీ బిజినెస్ నువ్వు చేసుకుంటున్నావు, వాళ్ళతో గొడవ వీళ్ళతో గొడవ వస్తున్నావు, కానీ పరలోకం ఉన్నటువంటి దేవునికి వినపడే విధంగా నువ్వు ప్రార్థన చేయట్లేదు ఉపవాసం ఉండి. కాబట్టి నీ కంఠస్వరం పరలోకంలో వినపడినట్లుగా మీరిప్పుడు ఉపవాసం ఉండరు. కాబట్టి అది అసలైనటువంటి ఈ విషయాలు చేయకపోవడం వల్ల దేవుడు ఏం చేస్తున్నాడంట? వాళ్ళ బాధ వింటలేదంట. వాళ్ళు అడుగుతున్నారు, మేము ఉపవాసం ఉన్నాం, నువ్వెందుకు చూడు,
మేము ఆ ప్రాణాలు ఆయాసపరుచుకుంటున్నాం, నువ్వు ఎందుకని లక్ష్య పెట్టవు అని అడుగుతున్నారు. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితుడా, ఇంతవరకు నువ్వు చేసినటువంటి ఉపవాసం ఎలా ఉన్నదా? ఈ స్థితిలో నువ్వు చేసి ఉన్నావా? ఉపవాసం అంటే పెద్దలు చెప్పినట్లు ఏదో భోజనం మానేసేసి నీ పనులు నువ్వు చూసుకుంటూ చర్చి దగ్గరికి వెళ్ళి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఆమేనని చెప్పి ఆ నసలకోటి ఈ చెంపకోటి ఈ చెంపకోటి ఇలాగ ముద్దెట్టేసుకుని వెళ్ళిపోతుంటారు చాలామంది. అయిపోయిందా ఉపవాసం అక్కడితోటి? హల్లెలూయా. గడపాలమ్మా, దేవుని సన్నిధిలో గడుపుతున్నావు, నువ్వు దేవునితో నువ్వు ఉండగలుగుతున్నావా? హల్లెలూయా. సరే, ఎలాగ ఉంటే దేవునికి ఇష్టం ఉండదో తెలిసింది. మరి ఎలా ఉంటే దేవుడికి ఇష్టపడతాడో చెప్తా ఉన్నాను నేను. దయచేసి మీరు నోట్ చేసుకుంటే మంచిది ఇవన్నీ కూడా. మరి ఉపవాసం ఉన్నప్పుడు మనం అసలు ఏం చేయాలి, ఏమి చేయాలి, ఎలా ప్రార్థన చేయాలి అని చూసినట్లయితే అదే యెషయా గ్రంథం 58వ అధ్యాయం 6వ వచనం చూసినట్లయితే దేవుడు ఉపవాస ప్రార్థన ద్వారా ఏమి కోరుకుంటున్నాడు అని అక్కడ యెషయా గ్రంథం 58వ అధ్యాయం 6వ వచనం చూసినట్లయితే దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు. నేను ఇవన్నీ పాయింట్స్ కింద చెప్తాను మీకు, అవన్నీ రాసుకోండి మీరు అంతా కూడా. 3 రహస్యాలు దేవుడు చూపించాడు అక్కడ ఈ వాక్యంలో. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 6వ వచనం చూసినట్లయితే దేవుడు ఉపవాస ప్రార్థన ద్వారా ఏం కోరుకుంటున్నాడంటే సోల్, స్పిరిట్, బాడీ 3. ఒకటి చూడండి, దుర్మార్గులు కట్టినటువంటి కట్లను విప్పుట అంటే ఆత్మలో కట్లను విప్పడం అనమాట. మనం ఉపవాసం చేస్తున్నప్పుడు ఈ కట్లన్నీ విప్పేయాలన్నమాట అని దేవుడు చెప్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు తండ్రి కోరుకున్నటువంటి ఉపవాసం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి కోరుకున్నట్లు ఉపవాసం చేశాడంట. హల్లెలూయా. ఈ కట్లు ఎవరు కట్టారంటే సాతాను మన ఆత్మను ఈ కట్ల చేత బంధించాడంట. లూకా సువార్త 13వ అధ్యాయం 16లోను ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన ఈమెను ఈ కట్ల నుండి విడిపింపదగదా అని చెప్తున్నాడు. కట్లు ఇప్పుతున్నాడు అంటే దేవుడు 18 సంవత్సరాల బట్టి లూకా సువార్త 13:6లో ఉంది. సాతాను బంధించిందంట, కట్లతో కట్టేసిందంట. దేవుడు చెప్తున్నాడు ఈమెను విడిపించదగదా అని చెప్తున్నాడు. కాబట్టి సాతాను మన ఆత్మను ఏం చేయడంటే తాగుడు, వ్యభిచారం, వ్యసనాలు, కోపము, ద్వేషము అనేటువంటి కట్ల చేత బంధించేయాడు. ఆ కట్ల నుంచి మనం విడిపించాలంటే ఉపవాసం ఉండాలి. నువ్వు ఆ కట్ల నుంచి బయటికి రావాలంటే ఉపవాసం ఉండాలి. ఆ కట్ల చేత బంధించబడిన వారు ఉన్నారంటే వారిని విడిపించాలంటే నువ్వు ఏం చేయాలి? వారి కొరకు నీవు ఉపవాసం చేయాలి. ఇంతవరకు ఏ ఉద్దేశంతో ఉపవాసం చేస్తావు నువ్వు? పెళ్ళి అవ్వాలనా, ఉద్యోగం రావాలనా, లేకపోతే మరి ఏ ఉద్దేశంతో చేసావు చూడు. నీ ఉపవాసంలో ఏముండాలంట? సోల్స్ అనగా ఆత్మలు రక్షించాలనేటువంటి భారం ఉండాలంట. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఆ కట్ల నుంచి విడిపించడం అనమాట ఉపవాసం అంటే. రెండో పాయింట్, కాడి మ్రాను మేకులు తీయాలి. కాడి మ్రాను మేకులు అంటే ఏంటంటే శరీరం అనమాట. ఈ శరీరం సాతాను అనేకులను చాలామంది బానిసలుగా మార్చేసింది. ఆచారాలకు ఈ రోజుని బయటికి వెళ్ళకూడదు, ఈ టైంలో బయటికి వెళ్ళకూడదు, లోక సంబంధమైనటువంటి జీవితానికి బానిసలుగా చేసేసింది. అటువంటి వాటికి మేకులు కొట్టేసింది అనమాట సాతాను గాడు. దాని నుండి విడుదల కావాలని ఉపవాసంలో ప్రార్థన చేయాలంట. కొలసీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చూసినట్లయితే దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పాత్రములను మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిసివేసి మనకు అడ్డముగా ఉండకుండా దాన్ని తీసివేసి మన అపరాధమును క్షమించి ఆయనతో కూడా జీవింపజేసెను. ఇదండి అసలైనటువంటి ఉపవాసం. కాబట్టి శరీరం ఏదైతే మేకుల చేత దింపబడిపోయిందో, నీ శరీరం ఆచారాలకు ఏదైతే బందీగా ఉందో వాటి నుండి ఏం చేశాడంట దేవుడు? నీ అపరాధమును క్షమించి ఆయనతో కూడా జీవింపజేశాడంట. ప్రతి కాడిని విరగ్గొట్టాలంట. 3వ పాయింట్ రాసుకోండి. ఫస్ట్ పాయింట్ ఏంటి? దుర్మార్గులు కట్టినటువంటి కట్లను విప్పుట. 2వ పాయింట్ కాడి మ్రాను మేకులను తీయాలన్నమాట. 3వది ప్రతి కాడి విరగ్గొట్టబడాలి. హల్లెలూయా. సాతాను పెట్టినటువంటి పాపము అనేటువంటి కాడి, ఆ సాతాను పెట్టినటువంటి పాపం అనేటువంటి కాడి వల్ల మన ప్రాణంలో దేవుణ్ణి ప్రకటించకుండా చేస్తున్నాడు. ఆ కాడి విరగ్గొట్టాలని యేసుప్రభువు వారు ఈ లోకానికి వచ్చాడనమాట. సాతాను కాడిని విరిచి దేవుని కాడిని మన మీద మోపి సత్యమునకు సాక్షులుగా మనం చేయాలని చెప్పేసి దేవుడు చూస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం చూసినట్లయితే నా కాడి సులువుగాను నా భారం తేలికగాను ఉంటుందంట. చూడండి, పిల్లల్ని ఎత్తుకున్నప్పుడు అయ్యో బరువు అంటారు. ఎవరన్నాను? మోయాలనిపించేటువంటి బరువులా ఉంటారన్నమాట పిల్లలు.
చిన్నపిల్లల్ని ఎత్తుకుంటే మోయాలనిపించేటువంటి బరువు అంట. మీకు ఏదైనా బరువు మోయాలనిపించదా? ఏ బరువు మోయాలనిపించదు, ఇష్టం ఉంటుంది. కానీ పిల్లల్ని మోయాలనిపించేటువంటి బరువు చాలా ఇష్టపడి మోస్తాం అన్నమాట పిల్లల్ని. ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు, నా కాడి ఎలా ఉంటుందంట, సులువుగాను భారం తేలికగాను ఉంటుందంట. కనుక దేవుడు ఇటువంటి ఉపవాసాన్ని కోరుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఉపవాసం చేస్తే మనం అడిగినవన్నీ దేవుడు ఇస్తాడు. ఈ రీతిలో నువ్వు ఉపవాసం చేస్తే నువ్వు ఆశించిందంతా కూడా దేవుడు నీకు దయచేస్తాడు. హల్లెలూయా. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 7వ వచనం నుంచి 11వ వచనం వరకు చూసినట్లయితే నువ్వు ఈ విధంగా ఉపవాసం చేసినట్టు దేవుడు ఏం చేస్తాడంట, నీ ఆహారం ఆకలి గొనిన వానికి పెట్టుటయు. హల్లెలూయా. నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకునుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వారికి వస్త్రములు ఇచ్చుటయు. ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. హల్లెలూయా. అమ్మ దేవుడు చెప్తున్నాడు, దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏంటంట, నీకున్నటువంటి చదువుతున్నారు అందరూ, కనపడుతుంది ఆ వాక్యం, లేకపోతే నేను ఎక్కడి నుంచి బయట నుంచి అన్న విషయాలు ఏం చెప్తున్నానని మీరు అనుకుంటా ఉన్నారేమో ఒకవేళ. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. వందనాలు యేసయ్యా. నీ ఆహారం ఆకలి కొని వారికి పెట్టుట. నీ ఉపవాసం ఉన్నప్పుడు నువ్వు భోజనం వండుకోవటం మానేస్తావు కదా, ఆ వండుకోవటం మానేసినటువంటి ఆహారాన్ని, ఆ వండుకోవటం మానేసినటువంటి బియ్యాన్ని పేదలకు ఇవ్వాలి. ఇదండి ఉపవాసం అంటేనే. నీ రక్త సంబంధికి ముఖం తప్పింపకుండుటయు. ఉపవాసం ఉంటాం, మన ఇంట్లో వాళ్ళతో మాట్లాడడం, ఆవిడ ముఖం చూస్తే నాకు ఆశయం. మరి ఉపవాసం ఏంటి? ఉపవాసం ఉన్నావు కానీ నీ బంధువులతో మాట్లాడు. ఉపవాసం ఉన్నావు, నీ శత్రుత్వాన్ని మాత్రం పాటింతా ఉన్నావు, ఉపవాసాన్ని పాటింతా ఉన్నావు. ఒక వారిలో 2 కత్తులు ఎలాగ ఉంటాయి? హల్లెలూయా. దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడండి ఈ రోజున. నువ్వు స్వీకరించగలుగుతున్నావు ఈ వాక్యాన్ని? నువ్వు నమ్మగలుగుతున్నావు ఈ వాక్యాన్ని? చాలామంది చేసేటువంటి ఉపవాసం ఏంటంటే లోకానుసారంగా ఈ రోజున భోజనం మీల్ స్కిప్ చేస్తే అదేనండి ఉపవాసం. ఈ రోజున చేస్తున్నటువంటి ఉపవాసం. ఉపవాసం ఉంటావు, నీ సహోదరుని తిడతావు. ఉపవాసం ఉంటావు, నీ పొరుగు వారిని ద్వేషిస్తావు. ఉపవాసం ఉంటావు, నీ వ్యాపార లాభాలు చూసుకుంటావు. ఉపవాసం ఉంటావు, లంచాలు తీసుకుంటావు. ఉపవాసం ఉంటావు. ఎందుకమ్మా ఎటువంటి ఉపవాసాలు చేస్తున్నారు మీరు? అసలు దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏంటంట, రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు. హల్లెలూయా. ఎవరు నీ రక్త సంబంధులు? ఎవరైతే యేసుక్రీస్తు రక్తంలో కడగబడి, ఎవరైతే క్రీస్తు చేత మరి సహోదరుడిగా ఉన్నారో, నిన్ను వల్ల నీ పొరుగుని ప్రేమించమని చెప్తున్నట్టు వాక్యం ప్రకారం నీ ఎదురు కనబడే ప్రతి వారు కూడా నీ రక్త సంబంధులే. యేసు రక్తంలో కడగబడిన ప్రతి వ్యక్తి కూడా నీకు రక్త సంబంధే. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. వందనాలు యేసయ్యా. దిక్కుమాలని బీదలను నీ ఇంట చేర్చుకునేటయు అంటే ఊరందరి బీదలను అట్టుకొచ్చి మీ ఇంట్లో పెట్టుకోమని కాదండి, వాళ్ళని ఆదరించటం. వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రం ఇచ్చుటయు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఎంత అద్భుతమైనటువంటి మాటలు ఉన్నాయండి బైబిల్లో. ఎప్పుడు కనపడలేదు మీకు, ఎప్పుడు చదవలేదు కదా మనం ఇవన్నీ. ఉపవాసం అంటే చక్కగా తల స్నానం చేసి మంచిగా వెళ్ళి కూర్చుంటాం. ఏం చెప్తాడో పాస్టర్ గారు ఏం అర్థం అవ్వదు. ఎప్పుడు తిందామా, ఆకలి మలమల్లాడుతుంది, ఇంటికి వెళ్ళి ఏం తిందామా అనేటువంటి టైం ఆలోచనతో ఇంటికాడ ఉన్న ఆహారం మీద మనసు పెడతావు. అక్కడ ఎప్పుడు టైం అయిపోయింది ఉపవాసం, పరుగునొచ్చి వెంటనే తినేస్తాం. ఏదైతే పొద్దుట తినలేదో పొద్దుట కూర, సాయంత్రం కూర, పొద్దుట అన్నం, సాయంత్రం అన్నీ కలిపి ఒకేసారి తినేస్తాం. అదండి ఉపవాసం. అదండి ప్రజెంట్ జరుగుతున్నటువంటి ఉపవాసం. అదండి చేస్తున్నటువంటి ఉపవాసం కదా. అయితే దేవుడు మీతో చెప్తున్నాడు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. అదండి దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏంటంటే ఇవ్వటం. నీ సమయాన్ని ఇవ్వాలి, నిన్ను నీవు సమర్పించుకోవాలి, నిన్ను నువ్వు ప్రత్యేకపరచుకోవాలి. అదండి ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. అలాగ నీవు చేసిన ఎడలా చూడండి, ఒకవేళ నిజంగా మీరు అలాగ ఉపవాసం చేస్తే ఏమవుతుందంట, నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును. వేకువ చుక్క ఏమవుతుంది, చిన్నగా స్టార్ట్ అవుతుంది, నెమ్మది చూడండి చిన్నగా మొదలవుతాడు, మొత్తం ప్రపంచానికి వెలుగునిచ్చేస్తాడు. కొద్ది సమయం అలా 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 పెరుగుతా. హల్లెలూయా. నీవు చేసిన నీ వెలుగు వేగు చుక్క వలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. శీఘ్రముగా. ఎన్ని ఉపవాసాలు చేసావు, అయినా జబ్బు నీలోనే ఉంది. ఎన్ని ఉపవాసాలు చేసావు, అయినా లోపం నీలోనే ఉంది. ఎన్ని ఉపవాసాలు చేసావు,
అయినా నీలో ఉన్నది ఏదీ పోలేదు. శీఘ్రముగా అంటే తెలుగులో వెంటనే, శీఘ్రముగా అంటే వెంటనే, వెంటనే నీకు స్వస్థత లభించదంట. మరి ఎన్నో ఉపవాసాలు చేసావు, ఎన్నో సార్లు చర్చికి వెళ్ళావు, 40 days ఫాస్టింగ్ చేసావు, ఇంత చేసావు, దెర్ ఇస్ నో చేంజ్. అంటే నువ్వు ఎటువంటి ఉపవాసం చేసావు నీకు అర్థమయ్యే ఉంటుంది ఈ పాటికి. నువ్వు ఎటువంటి ఉపవాసం చేస్తూ నువ్వు గడుపుతున్నావో, ఇన్ని రోజులు జీవిస్తూ ఉన్నావో, నీ జీవితంలో నీ జీవితాన్ని ఎలా గడుపుతున్నావో దేవుడు నీకు అర్థం చేసి ఉంటాడు. ఏమొస్తుందంటే నీకు నీకు శీఘ్రముగా స్వస్థత లభిస్తుందంట. నీ నీతి నీ ముందర నడుచును. వావ్! ఏం చేస్తుందంటే నీతి అంట నీకు ముందు నడుస్తుందంట. నువ్వు నడుస్తూ ఉంటే నీతి మంత్రుడు వస్తున్నాడండి, అతను చెప్పే దాంట్లో నీతి ఉంటుందండి అని నీ గురించి ముందు ప్రచారం జరిగితే తర్వాత నువ్వు వెళ్తావు. హల్లెలూయా. కానీ నీతి నీ ముందర నడతలేదు. ఈరోజు నేను నడుస్తుందంట, ఆయన తెలుసండి మాకు, తెల్ల బట్టలు వేస్తాడు కానీ నల్ల హృదయం అండి ఆయన అంతాను. పైకి ప్రభు అంటాడు, లోపల మాకు తెలుసండి ఏంటన్నది. చర్చిలో ఉన్నాను చెప్పు స్తోత్రం, స్తోత్ర బలి, స్తోత్ర బలి అంటాడండి. బయటికి వెళ్తే బాహుబలి. ఆయన సంగతి మాకు తెలుసు. ఇది కదా మీ జీవితాలు. పరలోకమే నా బాట, పరిశుద్ధతే నా మాట. పరలోకానికి దారేది లోపల నుంచి, బయటికి వెళ్తే అత్తారింటికి దారేది. ఈ జీవితాలు జీవిస్తూ ప్రభు దగ్గర నుంచి స్వస్థత రాలేదు, అద్భుతం రాలేదు, ఉద్యోగం రాలేదు, జీవితం మారలేదు. నీ జీవితం మారింది ఏది రాదు. ఉపవాసాలు చేసేసాము అని అనుకుంటా ఉన్నారు నా ప్రియమైనటువంటి వారులారా. ఈరోజు ఎటువంటి ఉపవాసాలు చేశారు మీరు, ఎటువంటి జీవితాలు జీవించారని చెప్పి ప్రభు అడుగుతూ ఉన్నాడు. నాకు ఇష్టమైన ఉపవాసం ఇదే కదా అంటున్నాడు. నువ్వు నిజంగా అలాంటి ఉపవాసం చేస్తే నీ నీతి నీ ముందర నడుస్తుందంట. యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమున కావలకాయను. ఒకవేళ నీ ముందెళ్తుంటే నీ వెనకాల చెప్పుకుంటూ ఉంటారు, వెనకాల నీ కుక్కలు మొరుగుతూ ఉంటుంటాయి. చాలామంది చాలా విధాలుగా మాట్లాడుతుంటారు. కానీ ఆయన ఏం చేస్తాడు, వెనకాల నుంచి రాళ్ళు ఇచ్చి కొడుతూ ఉంటారు, వెనకాల నుంచి బాణాలు వేస్తూ ఉంటారు. అప్పుడు ఆయన ఏం చేస్తాడు, కాపలా కాస్తాడంట. నీ వెనకాల నుండి ఆయన కాపలా కాస్తే అవన్నిటిని ఆయన మీద వేసుకుంటాడు, నీకు రక్షణ కల్పిస్తాడు. కానీ వెనక నుంచి వెన్నుపోటు పొడుస్తున్నటువంటి వారి వెన్నుపోటు నీకు తగులుతూ ఉంది అంటే కారణం ఏంటంటే నువ్వు సరైనటువంటి ఉపవాసం చేయలేదు ఇంతవరకు. నన్ను వాళ్ళు మోసం చేస్తారు, వీళ్ళు మోసం చేస్తారు అని నువ్వు అంటా ఉన్నావంటే సరైనటువంటి ఉపవాసం నీవు చేయడం లేదు. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. అప్పుడు నీవు పిలుగా యెహోవా ఉత్తరం ఇచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానను. హల్లెలూయా. ఇతరులు హల్లెలూయా. చూడండి, నీకు ఉత్తరం ఇస్తాడంట, నీకు సమాధానం ఇస్తాడంట. ఎంత ప్రార్థన చేసినా బ్రదర్ నాకు సమాధానం రావట్లేదు. ఎటువంటి ఉపవాసం చేస్తున్నావు నువ్వు ఇంతకని? అందుకని నాకు సమాధానమే రావట్లేదు. ఎంత ఉపవాసాలు, ఎన్ని ఉపవాసాలు చేసినా కూడా ప్రాణం నీరసమైపోయింది, కానీ ఉపవాసం మాత్రం నాకు ఉత్తరం రావట్లేదంట. ఉత్తరం కోసం ఎదురు చూస్తున్నారు, సమాధానం కోసం. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగం కావాలగానే అప్పుడు నువ్వు పిలువుగా యెహోవా ఉత్తరం ఇచ్చును. ప్రభువా అంటేనే చెప్పు అంటాడు దేవుడు. నీవు మొర్రపెట్టగా ఆయన నేనున్నాను, చెప్పు ఏంటి బిడ్డ చెప్పు అంటాడు. కానీ నువ్వు మొరపెడుతున్నావు, దేవుని దగ్గరికి వెళ్తలేదు. ఎందుకనంటే నీ దోషములు, నీ పాపములు ఆయనకి నీకు మధ్యన ఒక గోడలాగా కట్టవేయబడి చాలా పెద్ద గోడ కట్టేసాయి అనమాట. అడ్డొచ్చేస్తున్నాయి, వినపడకుండా చేస్తున్నాయి. హల్లెలూయా. ఇతరులను బాధించుటయు, వ్రేలు పెట్టి చూపి తిరస్కరించుడు, చెడ్డదానిని బట్టి మాట్లాడుటి నీవు మాని ఆశించిన దానిని ఆకలి కొనిన వానికి ఇచ్చి శ్రమపడిన వానిని తృప్తిపరిచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నం వలె నుండును. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. అంధకారం నీకు మధ్యాహ్నం వలె ఉంటుందంటండి. వండర్ఫుల్ కదండి. నీ శ్రమ, నీ బాధ ఏదైనా కూడా నీకు మధ్యాహ్నం వలె. అంధకారం ఎంత చీకటమేమండి, కనీసం అడుగు తీసి అడుగేయలేం. కానీ నిన్ను ఎన్ని బాధలు, ఎన్ని చీకట్లు చుట్టుముట్టినా అది నీకు ఒక మధ్యాహ్నం వలె ఎంతో వెలుగుగా ఉన్నట్లు ఉంటుందంట. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. హల్లెలూయా, హల్లెలూయా. క్షామము వేరండి, క్షేమము వేరు. క్షామము అంటే ఏంటంటే కరువు, ఇబ్బంది, చాలా పేదరికం. ఆస్తిని దేవుడు లేవనెత్తాడు నిన్ను. మీరు చెప్తే నవ్వుకుంటారు. నేను ఈవెన్ డిగ్రీ అయ్యేటంత వరకు కూడా షాప్ దగ్గరికి వెళ్ళి చిన్న సీసా పెట్టుకెళ్ళి రూపాయి మంచినూనె అడిగేవాడు. నేను
రూపాయి మంచి నూనె ఏంట్రా బాబు అనుకునేవారు అందరు. రూపాయి మంచి ఈవెన్ నా ఇంట్లో ఉన్నటువంటి నాకంటే చిన్న పిల్లలు, మా అన్నగారి పిల్లలు, వాళ్ళు ఎవరైనా వెళ్ళమంటే సిగ్గుపడేవారు వాళ్ళు, మేము వెళ్ళమని. నేను డిగ్రీ చదువుకున్నా కూడా, ఎంత చదువుకున్నా, వెళ్ళి రూపాయి మంచి నూనె, ₹10 బెల్లం, పావలా టీ పౌడరు, అరకేజీ బియ్యం, అరకిలో బియ్యం తెచ్చుకుని మేము ఆ రోజు గడుపుకుంటూ ఉండేవాళ్ళం. నేను అదే రోజున అక్కడే ఉండి అలాగే ఉన్నట్లయితే నేను ఈ రోజున వాక్యాన్ని చెప్పే స్టేజ్కి రాను. నేను ఈ రోజున దేవుని సన్నిధిలో సాక్షిగా ఉండను. అదే జీవితం జీవితం ఉంటే నువ్వు గ్రేట్ అనుకుంటావు. మీ పేదవాళ్ళు అండి, మా ఇల్లు పేదండి, మా బతికింతేనండి, నువ్వు అంతే చెప్పుకుంటే నువ్వు అంతే ఉంటావు. దేవుడు నీ జీవితంలో సాక్ష్యం ఉండదు. సాక్ష్యం లేని వాక్యం ఎవ్వడం వినవు. కాబట్టి నీ జీవితంలో ఒక సాక్ష్యం ఉన్నదా? నీ జీవితం ఒక పవర్ఫుల్గా ఉన్నదా? నీ జీవితం వెలిగించబడుతుందా? నీ వెలుగు ప్రకాశంతో ఉందా? అనేక మందికి వెలుగుగా ఉన్నదా? నువ్వు కరెక్ట్ ఉపవాసం చేస్తే ఏమవుతుంది అంటే, చీకటిలో నీ వెలుగు ప్రకాశించదు. ఎవరైతే చీకటిలో ఉన్నారో వారికి ఒక వెలుగుగా ఉంటావు. నువ్వు వారి జీవితాన్ని వెలిగించే వ్యక్తిగా నువ్వు మారుతావు. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, వందనాలు యేసయ్యా. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలకు బలపరచును. చూడండి, ఒక ఊరుందండి, అందరూ కూడా రాజులు మొదలు అందరూ కూడా క్షామాన్ని, కరువును అనుభవిస్తూ ఉన్నారు. పేద విధవరాలండి దైవ సేవకుని ఇంటికి చేర్చుకుంది, సమృద్ధి. కనీసం ఇంట్లోంచి బయటకు రావట్లేదు. వాళ్ళు హల్లెలూయా స్తుతిమైన పాటలు పాడుకుంటున్నారు, శుభ్రంగా తింటున్నారు, శుభ్రంగా ఉంటున్నారు. ఆ కుండలో పిండి అయిపోవట్లేదు, నూనె అయిపోవట్లేదు, రొట్టెలు వేసుకుంటానున్నారు, తింటానున్నారు. 3.5 సంవత్సరాలు అండి. ఒక్క పూట భోజనమే కష్టం అనుకున్నటువంటి వారు 3.5 సంవత్సరాలు ఏం చేయడంట? పోషించాడండి. ఎవరు? క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలకు బలపరిచను. నీవు నీరు కట్టిన తోట వలె ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఊట వలె ఉండెదవు. హల్లెలూయా. మరి సమయం అయింది కాబట్టి నేను ముగిస్తూ ఉన్నాను. చాలా అద్భుతమైనటువంటి విషయాలను దేవుడు మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, ఎంత గొప్ప దేవుడు అండి. నీరు కట్టినటువంటి తోట, ఏమో ఎన్నాలైంది మొక్కలకి నీళ్ళేసి ఇలాగ ఎండిపోయినాయి, వాడిపోయినాయి, జోలిపోయినాయి అంటారు. అదే ఎంత ఫ్రెష్గా ఉన్నాయో అంటారు. కాబట్టి ఉపవాసం ఉంటే నీ ముఖంలో ఏమి రావాలి? ఆ ఫ్రెష్నెస్ రావాలి. ఉపవాసం ఉంటే నీ ముఖంలో ఒక కళ రావాలి. అంతేకాని నీరసము, ఇవాళ రేపు పోతారు చూడండి, అటువంటి స్థితిలోకి వెళ్ళిపోతున్నారు మీరు. బీపీ, షుగరు, కళ్ళు తిరిగి పడిపోవటం, ఇది జరుగుతుందా మీరు ఉపవాసం ఉంటేనే? లేదమ్మా, నీవు నిజంగా ఉపవాసం చేస్తే నీరు కట్టినటువంటి తోట వల్ల నువ్వేం చేస్తావంట? వృద్ధి పొందుతావు, చక్కగా ఫలిస్తావు. హల్లెలూయా. చాలా అద్భుతమైన విషయాలు తెలియజేశాడండి. నేను కూడా ఎప్పుడు వినలేదు ఇలాంటి విషయాలు, కానీ చాలా అమూల్యమైనటువంటి విషయాలు దేవుడు ఈ రోజున మనతో మాట్లాడి ఉన్నాడు. కాబట్టి నువ్వు ఎటువంటి ఉపవాసం చేస్తూ ఉన్నావు, ఎటువంటి స్థితిలో నువ్వు ఉన్నావు అని చెప్పి ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. ఇంతకాలం ఎటువంటి ఉపవాసం చేశావు నువ్వు? ఇంతకాలం ఎటువంటి జీవితాన్ని జీవించి ఉన్నావు? ఎవరిని సంతోషపెడతాకు నువ్వు చేసి ఉన్నావు? మరి వాక్యం అంతా మరలా వినాలని చెప్పి నేను ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. మరి సమయం అవుతుంది కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాం. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మీరు ఉపవాసం చేస్తారా? ఈరోజున ఉపవాసం ఉండే ఉంటారు చాలామంది. మరి ఎటువంటి ఉపవాసాన్ని కలిగి ఉన్నారు మీరు? ప్రభు అడుగుతూ ఉన్నాడు, నాకు ఇష్టమైన ఉపవాసం చేస్తున్నావా బిడ్డ? నాకు ఇష్టమైనటువంటి స్థితిలో నువ్వు జీవిస్తున్నావా అని దేవుడు అడుగుతూ ఉన్నాడు. మరి నీ సమాధానం ఏంటి? నీ సమాధానం ఏంటి? నువ్వు నీరు కట్టిన తోట వల్ల నువ్వు ఉన్నావా? శీఘ్రంగా స్వస్థత నీకు వస్తా ఉన్నదా అని దేవుడు అడుగుతూ ఉన్నాడు. ఎటువంటి స్థితిలో నీవు ఉన్నావు? ఎటువంటి జీవితాన్ని నువ్వు జీవిస్తూ ఉన్నావు? నీ సహోదరులను నువ్వు ద్వేషిస్తూ ఉన్నావా? దూషిస్తూ ఉన్నావా? మోకరిందాం, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మోకరించనమ్మా. యేసయ్యా నీకు వందనాలు నా ప్రభు. ఇంతవరకు మాతో మాట్లాడావు నా తండ్రి. చాలా అద్భుతమైనటువంటి విషయాలు మాకు తెలియజేస్తావు నా తండ్రి. నిజమైన ప్రభా, ఆచారంతో కూడినటువంటి నా ప్రభా మరి ఉపవాసాలు చేస్తాం మేము. అందుకనే నీ శక్తిని, నీ స్వస్థతను, నీ సన్నిధిని మేము అనుభవించలేకపోయాం. ఉపవాసం అంటే ఒక భోజనం మానేయటమే అనుకున్నాము నా ప్రభా. కానీ నా ప్రభా, నీకు ఇష్టమైనటువంటి ఉపవాసం, నిజమైనటువంటి ఉపవాసం ఏంటో మాకు ఈరోజు తెలియజేస్తావు నా తండ్రి. మరి ఎంతమంది అయితే ఇటువంటి జీవితాలు జీవిస్తూ నా ప్రభా గడిపి ఉన్నారో ఈరోజు వాక్యం ద్వారా మాకు తెలియజేసావు. అసలు ఉపవాసం అంటే ఏంటి, ఉపవాసం ఉన్నప్పుడు ఏమి చెయ్యాలి, ఏమి చేయకూడదు, ఎలా ప్రార్థించాలి, ఎలా ప్రార్థించకూడదు అనేటువంటి అమూల్యమైనటువంటి అద్భుతమైనటువంటి విషయాలు మాకు తెలియజేసావు. మరి ఎంతమంది అయితే ఇది వాక్యాన్ని విన్నారో నా ప్రభా, ఎంతమంది అయితే ఇప్పుడు మోకరించి ఉన్నారో, ఎంతమంది అయితే నీ సన్నిధిలో ఉన్న ప్రభా మరి వారు మొరపెడుతూ ఉన్నారు, అవును ప్రభా ఇంతవరకు మేము చేసినటువంటి ఉపవాసాలన్నీ కూడా వ్యర్థమైపోయినాయి, నీవు అంగీకరించలేదని మాకు అర్థమైంది నా ప్రభా. మరి ఎంతమంది అయితే నా ప్రభా వారి హృదయాలను
నీళ్లు కుమ్మరించినట్లు నీ సన్నిధిలో కుమ్మరించి ప్రార్థిస్తూ ఉన్నారు. వారందరి ప్రార్థన ఆలకించండి యేసయ్య. నువ్వు ఆలకించినందుకు నీకు వందనములు చెల్లిస్తున్నాను తండ్రి. వారి జీవితాన్ని ఇక్కడ నుంచి నా ప్రభు నీ బిడ్డలుగా స్వీకరించండి. నీకు ఇష్టమైనటువంటి ఉపవాసాలు చేసేటువంటి వారిని నడిపించమని నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. దినము నా ప్రభు జీసస్ ఆల్మైటీ గాడ్ నా ప్రభు యూట్యూబ్ ద్వారా జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని అభివృద్ధి చెందిస్తాం. అనేక మంది జీవితాలతో నువ్వు మాట్లాడుతున్నందుకు నీకు వందనం చెల్లిస్తున్నాను. ఇంతవరకు నా ప్రభు ఈ యొక్క కార్యక్రమాన్ని నీ నామ మహిమార్థంగా ఆది నుండి అంచె నిమిషం వరకు నువ్వు నడిపించుకున్నావు నా తండ్రి. అనేక మంది బిడ్డలు హృదయాలు కదిలించి ఉన్నావు. ఈరోజు వాక్యం ద్వారా వారితో మాట్లాడావు. మరి ఈ వారమంతా నా ప్రభు ఈ యొక్క ఉపవాసం గురించి మాట్లాడుతుండగా అనేక మంది అనేక విషయాలు తెలుసుకున్నట్టు బలపడినట్లు సహాయం చేయమని దీవించి బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాను నా తండ్రి. నువ్వే కార్యం చేసినా అద్భుతంగా ఉంటుంది నా తండ్రి. మరి నా ప్రభు ఇది నువ్వు ఏర్పాటు చేసిన దినం నా తండ్రి. దీని అందు మేము ఉత్సాహించి సంతోషిస్తున్నాం నా తండ్రి. ఉపవాసం ఉన్నప్పుడు నా ప్రభు సంతోషంగా ఉండాలని చెప్పి ఉన్నావు. ఉపవాసం ఉన్నప్పుడు మీ ముఖం ఉన్న ప్రభు మరి ఒక యాక్టివ్నెస్ అనేది ఉండాలి, ఒక సంతోషం అనేది ఉండాలని చెప్పి ఉన్నాం. మరి ఇంతవరకు వికారం చేత మేము గడిపేసి ఉన్నాం. మరి ఈ రోజు నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తులుగా మేము ఉండినట్లు, ఒక ప్రత్యేకించబడిన వారుగా మేము ఉండినట్లు, ఒక శాంతి సమాధానాలతో స్వస్థత కలిగిన ప్రభు, ఆరోగ్యం కలిగిన ప్రభు జీవించటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఇంతవరకు చేసిన ప్రార్థన ఆలకించినందుకు వందనాలు తండ్రి. మిగిలిన సమయాన్నంతా నా ప్రభు నీ నామానికి మహిమార్థంగా నీ బిడ్డలందరికీ ఆశీర్వాదకరంగా నడిపించుకుని ఘనత మహిమ ప్రభావాలు మీరే తెచ్చుకోనమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.